ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి ఏబి వెంకటేశ్వర ఉన్నారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఇటీవల చూసినట్లేదు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇటు రాజకీయ రంగు పులుకొని ఇటు రాయలసీమకి కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ వారు మాట్లాడడం, సో ఇవన్నీ కూడా చూస్తే అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దీనికి సంబంధించి సముచితంగా ఒక గొడవలు కాదు పరిష్కార మార్గం ముందుకు అడుగువేద్దామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ సమస్య ఎప్పటివరకు ఇదే అవకాశం? నాయకులు చెప్పే మూడేపులను చెప్పేవాళ్ళు అబద్ధాలే. కాబట్టి ముందు అది గమనించుకోండి ప్రజలు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమే, హరీష్ రావు గారు చెప్పింది అబద్ధమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే పచ్చి అబద్ధం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కేవలం మెగా కృష్ణారెడ్డి గారికి 4 డబ్బులు సంపాదించి పెడడానికి పెట్టిన ప్రాజెక్టే తప్ప రాయలసీమకి ఏ రకంగానూ పనికొచ్చే ప్రాజెక్ట్ కాదది. ముందు అది గుర్తుపెట్టుకోండి. 4,000 కోట్లు పెడితే దాని కింద 1 ఎకరం కూడా ఎక్స్ట్రా పంటల పొలాలకు నీళ్లు రావు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని ఒకవేళ నీళ్లు రాకపోతే, ఒకవేళ శ్రీశైలంలో ఫుల్ లెవెల్లో నీళ్లు రాకపోతే ఎత్తిపోయడానికంట. అరే అసలు ఫుల్ లెవెల్లో నీళ్ళు వచ్చినాడు పంట పొలాలకు నీళ్ళు వెళ్ళడానికి గాలేరు నగరాన్ని పూర్తి చేయడం, హంద్రీనివాని పూర్తి చేయడం, ఎస్ఆర్బీసీని పూర్తి చేయడం, ఇవి ముందు చేస్తావా? లేకపోతే ఎప్పుడో నీళ్లు రాని సంవత్సరం కోసం ఎత్తిపోస్తానంటావా? అర్థమేమన్నా ఉందా? ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు పెట్టిందా ప్రాజెక్ట్? అసలు ప్రజలు అర్థం చేసుకోవాలి, రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారనే విజ్ఞత వాళ్ళకు ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే గతంలో కూడా ఈ మధ్య కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే సీఎం చంద్రబాబు కేంద్రంలో ఉన్న మద్దతుతోనే ఈ నదీ జలాలకు సంబంధించి రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇది సరైన పద్ధతి ఆయన కూడా కామెంట్ చేశారు. అదేనండి చెప్పేది. కేసీఆర్ గారు చెప్పిన మాటలు మీరు సంవత్సరాల తరబడి విని అదేదో భగవద్గీత, అదేదో 2 రోజులు 4 అనుకుంటున్నారు. కాదు, ఆయన చెప్పిన దాంట్లో అబద్ధాలను గ్రహించాల్సిన బాధ్యత మంది. కొంచెం మనం మెదడులు వాడుకునే పని పెడుతున్నాడు ఆయన. మంచి నాయకుడు అయితే ఆయన చెప్పింది నిజమని నమ్ముతాం. ఆయన చెప్పే అన్ని అబద్ధాలే. ఏ అబద్ధాల ఆధారంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపారో అవే అబద్ధాలని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆయన ఏం కొత్తగా ఏం చేయట్లా. అవి అప్పుడు అబద్ధాలే, ఇప్పుడు అబద్ధాలే. మన నీళ్ళన్నీ ఆంధ్రలో దోసేస్తున్నారని చెప్పి ఆ రోజున ఉద్యమాలు చేశారు. ఎవడు దోశాడు? దోషి ఏం చేసుకుంటారు? ఆంధ్ర వాళ్ళే వాళ్ళకు వచ్చిన నీళ్లు వాడుకునే కెపాసిటీ వాళ్ళకే లేదు. ఈ రోజున నీళ్ళు లేక ఈ సంవత్సరం 2,000 టీఎంసీలు సముద్రం పాలు చేశారు. కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ పంపకాలను దాటి ఎవడో ఒక చుక్క వాడుకోవడానికి వీలు లేదు. అయినప్పుడు ఎవరిని దోయగలరు? కాబట్టి దానికి సమాధానం చెప్పుకోలేక అబద్ధం మీద అబద్ధం ఆడతా పోతున్నారు. ప్రజా రాజధాని అమరావతి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ల్యాండ్ పూలింగ్ ఇటీవల మొన్న 7వ తారీఖు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోకాల్ రాజధాని అంటూనే, అలాగే ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, సెకండ్ పూలింగ్ తీసుకొని ఏం చేస్తారు, మౌలిక సదుపాయాలు దానికి సంబంధించి లక్షల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా? ఇప్పటికే రైతులందరూ చాలామంది కూడా బాధపడుతుంది, అవి కూడా పట్టించుకోలేదు. సో ఇటువంటి యొక్క వ్యాఖ్యలు కావచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? సరే, జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఉన్నటువంటి కక్ష అందరం చూసాం 5 సంవత్సరాలు. అదే కక్షని వాళ్ళు కొనసాగిస్తున్నాడు. కొత్తగా కూడా ఏం చేయట్లే ఆయన. కాబట్టి ఆయనకి తెలియంది ఏంటంటే అమరావతి ఫేజ్ 1 వరకు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు, దాని డబ్బులు అవి సంపాదించుకుంటాయి అన్నారు. ఆ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. కానీ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అసలు ఆ 20,000 ఎకరాలతో ఏం చేయబోతున్నారు అనే దాని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దాని గురించే మా అభ్యంతరం. స్పష్టత ఇవ్వండి. 20,000 ఎకరాలు ఏం చేస్తారో అప్పుడు సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టుగా దీనికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. మీరు ఏం చేయబోతున్నారో ఇవ్వండి. ఇస్తే అది వర్కౌట్ అవుతుందో లేదో ప్రజలుగా మేము డిసైడ్ చేసుకుంటాం. అలాగే భూములు ఇవ్వాలో వద్దో రైతులు డిసైడ్ చేసుకుంటారు. ఏమి చెప్పకుండా భూములు తీసుకుంటే రేపు పొద్దున భారం అంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది అనేది మా అభ్యంతరం కూడా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు అంటూ జగన్ చేసుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరికన్నా క్రెడిట్ ఇవ్వాలంటే అది జిఎంఆర్కి ఇవ్వాలి. వేరేవాడు ఎవరికి ఆ క్రెడిట్ తీసుకునే హక్కు లేదు. ఎందుకంటే జిఎంఆర్ వాళ్ళు కావాలన్నారు, భోగాపురం ఆ రోజున ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినంత ల్యాండ్ ఇచ్చారు, దానికి కాలు అడ్డం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా ఆ కాకినాడ SEZ అరవిందో వాళ్ళకి రాసి చేస్తే అప్పుడు భోగాపురం పనులు చేయనిచ్చాడు. ఆ రకంగా చెప్పాలంటే కాకినాడ SEZ అరవిందోకి రాపించుకుని భోగాపురం పనులు
కొనసాగించడానికి అనుమతించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ రావాల్సిందే. ఆ క్విడ్ ప్రో కోకి పాల్పడినందుకు ఆయనకి ఆ క్రెడిట్ రావాల్సిందే. మొత్తానికి జిఎంఆర్ గారి కావాలనుకుంటే ఏదైనా ఏ గవర్నమెంట్ నుంచైనా తెచ్చుకోగలడో ఆ రకంగానే 2 గవర్నమెంట్ల నుంచి ఆయనకి కావాల్సినవి తెచ్చుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, అది ఏబి వెంకటేశ్వరరావు చెప్పింది. ప్రాథమికంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం నెలకొన్న ఏదైతే నదీ జలాల అంశం ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి ఇప్పటికే కొన్ని కామెంట్లు చాలా వరకు రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అయిన నేపథ్యంలో అయినప్పటికీ ఇటు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ నదీ జలాల పంపకాలకు సంబంధించి ఏదైనా సరే గొడవలు అనేది ఉండకూడదు, సముచితంగా దానికి సంబంధించి సమస్య పూర్తిగా తొలగేలాగా ఇద్దరు కూడా ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి పూర్తిగా అలాగే ఏదైతే ఇటు రాజధానికి సంబంధించి కూడా ఏబి వెంకటేశ్వరరావు కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా అమరావతి రాజధానికి సంబంధించి అనేక విమర్శలు వేస్తున్నారు. అమరావతి అనేది అసలు తనకైతే ఇష్టం లేని సంబంధించి అనేది అనేక విమర్శలు చేస్తారు కాబట్టి అది పట్టించుకునే అవసరం లేదు. ఏదేమైనా సరే ప్రజా రాజధాని ఏదైతే ఉందో అమరావతి, సో రాజధాని కూడా అడుగులు ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫండిత ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ నుంచి.